ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య ఎజెండాలుగా మనం ఒక 7 అంశాలు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంన్నర క్రితం నుంచి మనకు ట్రెజరరు శ్రీకాంత్ తమ్ముడు ఉండేవాడు. కొన్ని అన్యమైన కారణం వల్ల అతని ఆరోగ్య పరిస్థితి, పిల్లల ఆరోగ్యంగా చదువులు ఇట్లాంటి విషయంలో ముసలమడుగు దూర ప్రాంతం అవ్వటం వల్ల ఈ సంస్థ నడిచే విషయంలో కాస్త వెనక నాకు ఒత్తిడిగా ఉంటుంది, నా కుటుంబ పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి దీన్ని నేను రిలీవ్ అయ్యి వేరే వాళ్ళని దీంట్లో జాయిన్ చేయండి, మరి ఒక సంస్థ నడుపుతున్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చెప్పాలి అంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ సంస్థకు అవసరం కాబట్టి నేను రిలీవ్ అవుతానని చెప్పేసి గతంలో కమిటీకి చెప్పడం జరిగింది. ఆ కమిటీ చెప్పడం వల్ల మనం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆలోచించి ఏంటని చూస్తే పాలవంచపట్నం కమిటీని మనం అడగగా అక్కడ కమిటీ సభ్యుడిగా ఉన్న నాగేశ్వరరావుని ట్రెజరర్గా ఉన్నాడు, ఆయన్ని మనం ట్రెజరర్గా తీసుకుందామని చెప్పేసి ఏదైనా మన కమిటీలో ఒక సభ్యుల మెజార్టీ మీదనే తీసుకోవడం జరిగింది. ఆ కమిటీలు చెప్పకుండా ఎవరిని పడితే అంటే నేనైనా సరే ఇంకా ఏ సభ్యుడిని తీసుకున్నా కూడా ఇది ఒక అకౌంటబుల్గా మన అభ్యర్థుల అందరూ మీ కోరిక మేరకు తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఆ ఎజెండాలో ఇవాళ నాగేశ్వరరావు ఈ ఎజెండా ఉంది, దీన్ని తీసుకుందామని ఆలోచన ఉన్నాను. నా భాగస్వామిగా నేను ఇంట్రెస్ట్గా చెప్తున్నాను కాదు, ఆలోచించబడుతుంది కాబట్టి దీని మీద మనం ట్రెజరర్ కావాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ కమిటీగా, జిల్లా కమిటీగా ఇంత పెద్ద విస్తీర్ణంగా నడుస్తున్న దీనికి మనం చేసే ప్రతి రూపాయికి లెక్కలు చెప్పాలా, జనాభాకి ఎవరి దగ్గర ఎంత ఉంది, ఏం వస్తుంది, ఏం చేస్తున్నారు అనేది ఒక సంస్థ పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు కూడా మనం నివృత్తి చేయాలా, సమాజంలో క్లారిటీగా ముందుకెళ్ళాలంటే ట్రెజరరే దీని అకౌంటబుల్గా ఉంటాడు కాబట్టి ఆ ట్రెజర్ అనే వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి అడిగినా ఎవరు లెక్క అడగమన్నా ఈజీగా చెప్పేస్తాడు. ఆయనకి ఇందులో అయితే రాదు. ఆయన ఒక మనం అసెంబ్లీలో స్పీకర్ ఎట్లనో మనకు కూడా మనం చేసే ప్రతి మీద ఆయన అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో బేసిక్గా తమ్ముడు శ్రీకాంత్ ఇవాళ రిలీవ్ అవుతున్నందుకే మీరందరూ క్లాప్స్ కొట్టి ముందు. ఆ తర్వాత శ్రీకాంత్ ఆయన ప్రపోజల్ చేసిండు, మరి మీరు ఆయన ఓకే అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి, లేదు మనకు అవసరం లేదు అనే వాళ్ళు కూడా దాంట్లో భేదాభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజుగానే కాదు, భేదాభిప్రాయాలను కూడా వద్దు అనుకుంటే అవసరం లేదు. సరే, ఇప్పుడు ఆయన 3 వంతులు మనకున్న సంఘంలో ఆయన అంటే ఒక అకౌంటబిలిటీ అవసరం అనేది పెట్టడం జరిగింది. ఆయన కూడా మరి బాధ్యతగా నాకు వేరే పనులు ఉన్నాయి అది ఇది కాకుండా ఆయన బాధ్యత కూడా మరి కొంత నెరవేర్చాలా. ఒకవేళ ఆయన ఫుల్ టైమర్గా హాఫ్ టైమర్గా కాకపోయినా ఈ సంఘం ట్రెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకసారి ఒక సంస్థను మనం అటాచ్ అయ్యమంటే మళ్ళీ రిలీవ్ అంటే అన్ని చెప్పి రిలీవ్ అవ్వాలి, ఏం చెప్పకుండా రిలీవ్ అవ్వతే అది సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా మరి దాని మీద ఆయన కూడా మనకు క్లారిటీ ఇస్తాడు. ఆ విధంగా నాగేశ్వరరావుని పరిచయం కావాలని చెప్పేసి రిలీవ్ అయిన వ్యక్తి ఆయనతో ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన కూర్చి ఆశీర్వాదం వచ్చే ప్రయత్నం చేయాలి. నాగేశ్వరరావు ట్రెజరర్ సార్ అందరికీ పరిచయం అయ్యి నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు, మనకి సంఘానికి ఎట్లా పనిచేస్తాడు ఏంటని ఒక నేను పాలవంచ కమిటీ సభ్యుని, అందులో సభ్యుడిగా కూడా పనిచేసినాం. నేనైతే మరి నిజాయితీనే పనిచేస్తాను, మీరందరూ మీకు నచ్చినట్టునే ఉంటాను. సంతోషం. ఇవాళ మన సంస్థకి ఒక అకౌంటబిలిటీ అంటే నిజాయితీ పనిచేయడానికి ఒక నిలువుదల మనిషిని మనం తీసుకురాగలిగినాం. నేను రాంగ్ చేసిన సంస్థలో ఇంకెవరు రాంగ్ చేసినా కూడా అకౌంట్స్ అనేది 100% ఉంటుంది, మీకు అందరూ నో డౌట్ అంటారు. పావులా వచ్చినా ఖచ్చితంగా ఒక రికార్డెడ్గా రాసి చెప్పడం జరిగింది. ఇటువంటి సంస్థలు నడపడం అనేది కత్తి మీద స్వామి, ఇది డబ్బులకు లొంగే సంస్థ కాదు, అట్లా వస్తాయని చెప్పే సంస్థ కూడా కాదు. మనం చేసిన పోరాటాలు బీభత్సమైన పోరాటాలు చేసాం. మంగక్క విషయంలో పనిచేస్తేనే కూడా అక్క ఎంట్రీ కాకముందు వస్తే నాతో మాట్లాడింది సిఐ గారు, ఏదైనా ఉంటే మాట్లాడదాం కానీ సార్ మీరు ఇంటర్నల్ కానీ నాకు ఫోన్ ఇచ్చినట్టే మాట్లాడింది కానీ నటించి సరే హలో అని కట్ చేసి పడేశారు. అంటే అక్కడ కూడా అదే పరిస్థితి. మన గాది లక్ష్మి అక్క విషయంలో కూడా మాకు వేరే రూట్లో ఫోన్లు చేసి మీరు ఏదైనా మాట్లాడుకుంటే 10 లక్షల రూపాయలు, అది 15 లక్షలు డీల్, మరి అన్ని లక్షల రూపాయల డబ్బులు కూడా సంఘం వద్దనుకొని సంఘంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచన చేసి సరే అన్ని డబ్బులు రాకపోయినా మీరన్నా నిజంగా వస్తాయా రావాలని 100 ఇచ్చినట్టే, కానీ ఈ 100 కూడా ఈ సంస్థకు తెలియకుండా తీసుకునే పరిస్థితి ఉండదు. అంటే ఈ సంస్థలో అందరిని అడిగి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నిజాయితీగా పనిచేస్తే రజకులు అయినా ఏ సంఘం అయినా ముందుకు పోద్ది. మీ అందరూ భాగస్వామితో నాకు డబ్బులు లేవు సంస్థ నడవటాల మీరే పావులు అయ్యాలి, అంతే మీరే నడిపియాలి. అది మన సంస్థ పద్ధతి అన్నమాట. అట్లా అనుకొని నాయకత్వం చేసే వాళ్ళు ఉంటాం. మరి ఇది నడవాలంటే చాలా ఆర్థిక పరిస్థితులతో మనం ముందుకు పోతున్నాం. ఒకప్పుడు ముసలయ్య గారు పూర్తిగా ఆర్థిక విధానాలు వెనకేసుకుని నడిపారు. మరి వాళ్ళ పరిస్థితులలో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత
ఇబ్బందికరంగా ఉంది. రానున్న టైంలో ఆయన పూర్తిగా సంఘంగా వాళ్ళ పిల్లలు బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. మరి మా నాన్నగారు నిలువ అవుతారు, అవసరమైతే మీరే నడుపుకోవాలనే పరిస్థితి కూడా వస్తుంది. చిన్న వాళ్ళ భూమి సమస్యల మీద కొద్ది మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. మరి రేపు అటువంటి పెద్ద దిక్కు మనం ఏమాత్రం వెనక పట్టుబడితే ఈ సంఘం ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. మరి అటువంటిప్పుడు కూడా ఇవాళ మనం నాయకత్వాన్ని ఇప్పుడే సరి చేసుకోవాలా. అదే ముసలయ్య గారు కూడా దీనికి భరోసా ఇచ్చి మీరు నడపండి అని చెప్పేసి ఆయన ఒక ధైర్యంగా ముందుకు చెప్తారు. మరి దీన్ని కూడా మనం అంచనా చేసుకొని పనిచేయాలి. కాబట్టి ఆయన కూడా ఈరోజు మరి ఆయనకున్న భూ పోరాటం సమస్యల మీద వాళ్ళ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆయనకు కూడా కొన్ని థ్రెడ్స్ ఉన్నాయి, మనం ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ కూడా మనం ఇవ్వాలా. ఆయన్ని మనం కాపాడుకునే అంతవరకు మన ప్రయత్నం వరకు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సరే ఆయన దృష్టిలో మనం ఎట్లా ఉంటాం అనేది పక్కన పడి, కానీ మనమైతే ఒక పెద్ద దిక్కును మనకు క్రియేట్ చేసిన తర్వాత తను ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే మనం అనేక రకాల కార్యక్రమాలలో ఎజెండా ముందుకు తీసుకొని పనిచేయడంలో ఏమాత్రం వెనకపోయే పరిస్థితి లేదు. దాంట్లో భాగంగా ఇటీవల మన పక్క ఇన్ఛార్జిగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గతంలో ఉన్నప్పుడు కంచెల శ్రీనివాస్ అన్నని మనం తీసుకొని పనిచేస్తాం.